ప్రియమైన దేవుని వాళ్ళ దేవుడు ఇంతకాలం మనల్ని తన కృపాక్షేమాలతో కాచి కాపాడి, మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి, ఈ చల్లని సాయంకాల దినమున ఆయన మాటలు వినటానికి మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేవుడంటే ఎంతో భయభక్తులతో, శ్రద్ధతో ఆయన మీ మాటలు వినాలని ఆతురతతో వచ్చిన మీకందరికీ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని దేవుని గూర్చిన సంగతిని ఆలోచిద్దాం అందరం. దానికి ముందు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు దేవా. మమ్మల్ని గడిచిన కాలమంతా కాచి కాపాడి, మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి, నాయనా మీ సన్నిధికి మమ్మల్ని చేర్చి, మీ మాటలు నేర్చుకోవటానికి మాకిచ్చిన గొప్ప అవకాశంను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. మీ గురించి తెలియజేయాలని ఆశ కలిగి ఉండగా నాయన, మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలకు నాయన, వినే మనస్సును, గ్రహించే మనస్సును ప్రసాదించమని అందరము ఆలోచించి మీ దగ్గరికి చేరే ప్రయత్నంలో తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ, ఈ మీటింగ్ అంతట్లో నాయన ఆది నుండి అంతం వరకు మీ కృప మాకు తోడుగా ఉంచుతారని కోరుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుని కూర్చిన మంచి విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనము ఈ ప్రపంచ జనాభా మనం చూసినట్లయితే అమెరికా, ఇండియా, చైనా, ఆఫ్రికా ఖండము, ప్రతి దేశంలో అంతా కలిపి చూస్తే దాదాపుగా 800 కోట్లకు పైగా ఈరోజు భూమి మీద మనుషులు నివసిస్తున్నారు. వీరిలో ఇంతమందిలో ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మేవారే ఉన్నారు. చాలా తక్కువ, తక్కువ కంపారిటివ్ దేవుని నమ్మేవారితో చూసుకుంటే, దేవుని నమ్మని వారి సంఖ్య తక్కువే. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే, ఆలోచింపదగ్గ విషయం ఏందంటే, వారి సంఖ్య తక్కువున్నా కంపారిటివ్‌గా దేవుని నమ్మిన వారితో పోల్చుకుంటే, కానీ వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అనంటే, ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ దేవుని నమ్మని వారు ఇచ్చే సమాధానం ఏందో తెలుసునా? టెక్నాలజీ డెవలప్ అయితున్న ఈ కాలంలో గూడా దేవుడేందండి? ఎంతో టెక్నాలజీ చూస్తున్నాం గదా! మానవుడు ఎంత గొప్పగా ఎదిగాడో. ఒకనాడు తిరగటానికి కాలినడకనో యెళ్ళే మనిషి ఈరోజు రాకెట్లు, ట్రైన్‌లు, బస్సులు లేదంటే విమానాలలో ప్రయాణిస్తున్నటువంటి కాలమండి ఇది. ఒకనాడు దూరదేశంలో ఉన్న మనిషితో మాట్లాడలేము. ఒక లెటర్ రాసి మనం పోస్ట్‌లో ఏస్తే అక్కడికి చేరితే ఆ సమాచారం తెలుస్తుందే తప్ప లేదంటే తెలియదు. ఈరోజు మనము మన కళ్ళ ముందే అది అమెరికాలో నుంచి ఇండియాలో మాట్లాడాలన్నా మన ఫోన్ దగ్గర పెట్టుకొని వాళ్ళని చూస్తూ మాట్లాడొచ్చు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇంకా దేవుడేందండి అననే మనుషులు ఎక్కువైపోతున్నారు. ఎందుకు నేను ఈ మాటలు చెప్పాలనుకుంటున్నానంటే, నిజంగా ఒక మాట బైబిల్‌లో దేవుడు రాయించాడు. ఒక మాట బైబిల్‌లో రాయించాడు. ఆ మాట చదివితే మనం గూడా ఆలోచిస్తాం. మనము గూడా ఆలోచిస్తాము. దేవుడు లేడు అనే వారిగా ఈరోజు ఎక్కువ మంది మారిపోతున్నారు. ఈరోజు మనము అలా ఉండకూడదని, మనం ఎల్లప్పుడూ దేవుని అంటిపెట్టుకొని ఉండాలని, స్థిరులుగా ఉండాలనే ఉద్దేశంతోటే ఈ మాటలు చెబుతున్నా. కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అవి వినండి జాగ్రత్తగా. ఆలోచించండి. ఏదో చెప్పాము గదా! గుడ్డిగా నమ్మేయడం గాదు. ఎంత వాస్తవమో ఈ శాస్త్ర ప్రపంచం, ఈ శాస్త్ర ప్రపంచము నిజంగా కనువిప్పు కలిగే మాటలు. వారికి గూడా అర్థం కాని మాటలు దేవుడు బైబిల్‌లో రాయించాడు. ఒక మాట దేవుని ఆలోచన ఏ విధంగా ఉందంటే, నిజంగా ఈ మానవాళిని చూసి దేవుడు బాధపడుతూ ఉన్నాడు ప్రతినిత్యం. ఎందుకంటే వీరి యొక్క క్యారెక్టర్ లేదంటే వీరి యొక్క నడవడిక దేవునికి ఇష్టంగా లేదు. దేవుడికి ఇవి ఇష్టంగా లేదు. ఒకసారి బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథము చూడండి. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఒక మాట రాయించారు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము మనం చూడగలిగినట్లయితే,
వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను అంటుంది. వివేకము, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. ఎవరైనా దేవుని వెతుకుతున్నారా అంటే, ఈరోజు దేవుని నమ్మేవారు వెతుకుతున్నారు. దేనికోసం వెతుకుతున్నారో గూడా మనం ఆలోచిద్దాం. దేవుని నమ్మని వారు ఎలా వెతకటం లేదు. కానీ దేవుడు ఎంతగా ఆవేదన చెందుతూ ఆయన ఈ మాటలు పలుకుతున్నాడంటే, ఆయన వెతికేవారు లేరంట. కరువైపోతున్నారంట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. పరిశీలిస్తున్నాడు. ఈ భూమి మీద పుట్టకొస్తున్న ప్రతి మానవాళిని దేవుడు పరిశీలిస్తున్నాడు. ఎవరైనా వివేకంతో ఆలోచిస్తున్నారా? నేనున్నాను అని ఎవరైనా వివేకంతో ఆలోచిస్తున్నారా? అని దేవుడు పరిశీలిస్తున్నాడు ప్రతి మనిషిని. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒక వివేకము ఎందుకు వివేకమని దేవుడు క్లియర్‌గా చెప్పాడంటే, కొన్ని మాటలు మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోతది. మొట్టమొదటగా దేవుని నమ్మేవారి గురించి మనం ఆలోచిస్తే, నమ్ముతున్నాము అని చెబుతున్నారు ఎక్కువ మంది. కానీ దేనికోసం నమ్ముతున్నావు? దేనికోసం నువ్వు దేవుని నమ్ముతున్నావు? ఎందుకు దేవుని నమ్ముతున్నావు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? దేవుని నేను ఎందుకు నమ్మాలి అనే ఎవరైనా ఆలోచిస్తున్నారా? అనంటే నిజంగా ఎక్కువ మంది చెప్పే కారణాలు ఒకటే. దేవుని నమ్మితే నాకు మేలు జరుగుతదండి. దేవుని నమ్మితే నా కష్టాల్లో నుంచి బయటికి రప్పిస్తాడండి. ఈ కష్టాలు నేను తట్టుకోలేను. ఈ బాధలను నేను తట్టుకోలేను. అందుకే ఆ దేవుని దగ్గరికి పోతే ఆయనే నా బాధ తీసివేస్తాడు అని చెప్పుకునేవారు ఎక్కువ మంది ఉంటారు ప్రియులారా. దేవుని గురించి అర్థం కాకనే వాళ్ళు ఈ ఆలోచనలతో ఉన్నారు. దేవుని గురించి నేర్పించేవారు లేకనే పాపం వాళ్ళు కూడా అలానే ఆ ఆలోచనలతోనే ఉన్నారు. నేర్పించేవారు సరిగ్గా నేర్పిస్తే నిజంగా వారికి ఆలోచనలు ఉండవు. దేవుని నమ్మేవారు గూడా మా అవసరాలు తీర్చుకోవడం కొరకు మేము దేవుని దగ్గరికి రావాలి అని అనుకోరు వాళ్ళు. అలా అనుకోరు. వివేకంతో ఆలోచించాలి. దేవుడు ఉన్నాడా? లేడా? అనేది నువ్వు వివేకంతో ఆలోచిస్తేనే నీకు అర్థమైతది. ఒకసారి వివేకం దేవుడు మనకిచ్చాడా అంటే చాలా గొప్పగా ఇచ్చాడు. యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథంలో మనం చూస్తే 35 అధ్యాయము. యోబు గ్రంథము 35 అధ్యాయము 11 వచనము. 11 వచనం మనం చూడగలిగితే బైబిల్ ఉన్నవారు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అబద్ధాలేం చెప్పటం లేదు నేను. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు. ఈ భూమి మీద ఉన్న జంతువులు వాటన్నిటికంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు. దేవుడు ఏం చేశాడంట? ఈ భూమి మీద పుట్టకొస్తున్న ప్రతి మనిషికి ఈ భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పాడంట. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడంటే, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుని వారు ఎవరు లేరు. దేవుని ఆవేదన చూడండి ఒకసారి. అలా అనుకునేవారు ఎవరు లేరంట. ఎంత బాధ కలుగుతుంది. ఎంత దేవుని ఆవేదన మనకు ఈ మాటల్లో కనపడుతుందో ఆలోచించండి. ఆయన్ను వెతికేవారు లేరా? లేరనే కనపడుతుంది. ఎక్కువ మంది మన అవసరాల కోసం మనం దేవుణ్ణి నమ్మేవారుగా కనపడుతున్నారు. కొంతమంది అయితే అసలు దేవుడే లేడు అని అంటున్నారు. వారికి వివేకం లేదు. వారికి వివేకం లేదు. అందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పాడు మనిషికి దేవుడు. ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడని మనం ఆలోచిస్తే ఈరోజు ఈ టెక్నాలజీని మనం చెప్పుకుంటున్నాము. ఈ టెక్నాలజీ అంతా ఎలా వచ్చిందనంటే మనిషి ఆలోచనలకు పదును పెట్టి ఇదంతా తయారు చేసుకున్నాడు. తను ప్రయాణం చేయటానికి బస్సు తయారు చేసుకున్నాడు. తను ప్రయాణం చేయటానికి ట్రైను, అలాగే దూరదేశాలు ప్రయాణం చేయటానికి విమానాలు కూడా తయారు చేసుకొని ఈరోజు ఎగురుతున్నాడు. ఇంకా ఆలోచిస్తే మేము మార్స్ గ్రహం మీదకి వెళ్తున్నాము, చంద్రమండలంలోకి వెళ్తున్నామనే స్థితిలోకి దిగారంటే మనిషి ఎక్కడి నుండి? ఈ జ్ఞానమంతా ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడే వీరికి పెట్టాడు. మరి జంతువులకు లేదే? పక్షులకు లేదే? మనిషిని దేవుడు ఎంత గొప్పగా సృజించాడంటే ఈ సృష్టిలో ఏది మనిషి కన్నా గొప్పది కానే కాదు. ఈ సృష్టిలో ఏది మనిషి కన్నా గొప్పది కానే కాదు. అంత గొప్పవాడిగా దేవుడు మనిషిని సృష్టిస్తే ఈరోజు మనిషి ఏమంటున్నాడంటే దేవుడే లేడంటున్నాడు. దేవుడే లేడంటున్నాడు. ఎంత విడ్డూరంగా ఉంది ఆలోచించండి. దేవుడు నీకు కాకుండా జంతువుకు బుద్ధి ఇచ్చాడనుకో, దేవుడు నీకు కాకుండా జంతువులకు జ్ఞానం ఇచ్చాడనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది? ఈరోజు నాకు జ్ఞానం ఉంది, నా జ్ఞానాన్ని చూసుకొని విర్రవీగుతున్నాడు గాని మనిషి. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? లేదంటే నన్ను సృజించిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడా? లేడా? అని వివేకంతో ఆలోచించవా? ఆలోచించటం లేదు మనిషి.
ఆలోచించలేదు కనుకనే దేవుడు అంటే అవసరాలకు మనకు దేవుడు కావాలి, లేదంటే దేవుడు అసలు లేనే లేడనేది చెప్పే లోకము. అందుకే ఈ శాస్త్ర ప్రపంచము ఎక్కువ మంది నమ్మేది స్టీఫెన్ హాకిన్స్ అనే ఒక నాసా అంతరిక్ష పరిశోధకుడు. అతడు ఇప్పుడు లేడు, చనిపోయాడు, రీసెంట్‌గానే చనిపోయాడు. అతడు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఈ సృష్టి, ఈ బ్రహ్మాండమైనటువంటి సృష్టి మనం చూస్తే ఆకాశ నక్షత్రాలు మిలమిలా మెరుస్తుంటాయి రాత్రిపూట. ఈ భూమి మీద మనం చూస్తే నిజంగా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము, పచ్చని పొలాలు, అడవులు, మంచి అడవులు, అరణ్యాలు, సముద్రాలతో నిజంగా ఒక అందమైన భూమిగా దేవుడు తీర్చిదిద్దాడు. అంతరిక్షంలోకి చూస్తే ఎంతో అద్భుతంగా కనపడుతుంది. ఎంతో బ్రహ్మాండమైన సృష్టిగా కనపడుతుంది. కానీ స్టీఫెన్ హాకిన్స్ అనే శాస్త్రవేత్త అతను చెప్పిన మాట ఏందో తెలుసునా? ఈ సృష్టి దానికి అదే వచ్చింది. ఈ సృష్టి దానికి అదే వచ్చింది. అందుకే వివేకం కావాలి. మనిషి నిజంగా ఆలోచించాలంటే, దేవుని గురించి ఆలోచించాలంటే వివేకం ఉండాలి. ఒకసారి ఆలోచించండి, ఇతను చెప్పిన స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ సృష్టి కలగటానికి ఎవరు కారకులు కాదు, దానికి అదే వచ్చింది అని ఇతను చెప్పాడు. ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి ఒకసారి. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెబుతా. మనందరి ఇళ్లలో టీవీలు ఉండుంటాయి. మనందరి దాదాపుగా టీవీ ఉండేటది. ఆ టీవీ ఏ కంపెనీ నుండి వచ్చింది అని మనల్ని అడిగితే కొంతమంది ఇది సోనీ కంపెనీ టీవీ అంటారు, లేదంటే ఇది శాంసంగ్ కంపెనీ టీవీ అని అంటారు, మరి కొంతమంది ఇది యాపిల్ కంపెనీ టీవీ అంటారు. ఏదొకటి నీకు ఈ భూమి మీద దొరికి ఏదో ఒక కంపెనీ పేరు చెప్పుకొని ఆ కంపెనీ టీవీ మనం కొనుక్కుంటాం. అలాగే ఒక కారు చూసుకుంటే హోండా కంపెనీ కారు అంటారు, లేదంటే టయోటా కంపెనీ కారు అని అంటారు, లేదంటే బెంజ్ కారు అని అంటారు. ఏంటి ఈ కంపెనీ పేర్లు? మనిషి చేశాడు కనుక, మనిషి చేసుకున్నాడు కనుక కారు వచ్చింది. హోండా అనే కంపెనీ యజమానుడు చేశాడు కనుక హోండా కారు వచ్చింది. కారు దానికి అనేది రాలేదుగా. ఈ సృష్టిలో నువ్వు అనుభవిస్తున్నది నువ్వు తయారు చేసుకున్నావని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. నేను జ్ఞానవంతుణ్ణి, బుద్ధివంతుణ్ణి, నేను ఎంతో జ్ఞానం కలిగిన వాడిని అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. అలా చెప్పుకుంటున్నప్పుడు దానికదే ఏ వస్తువైనా వచ్చిందేమని చూపించగలరా? ఏ శాస్త్రవేత్తమైనా, ఎవరైనా, ఏ మనిషి అయినా ఈ ప్రపంచంలో ఎవరైనా చూపించగలరా? ఎవరు చూపించలేరు. ప్రతి దానికి ఒక కంపెనీ, ఇది నా ప్రొడక్ట్, ఇది నా ప్రొడక్ట్, ఇది నేను చేసింది అని నువ్వు చెప్పుకుంటున్నావు. అది వాస్తవమే. దేవుడు నీకు బుద్ధి జ్ఞానములు ఇచ్చాడు కనుక నువ్వు తయారు చేసుకుంటున్నావు, వాడుకోమనే ఇచ్చాడు దేవుడు, వాడుకోమనే ఇచ్చాడు. వాడుకో. కానీ దాన్ని చేసింది ఎవరు? దేవుడు లేడు, దానికి అదే వచ్చింది అని అంటే అదే వివేక శూన్యము. వివేకం లేనివాడివి. వివేకం లేకనే నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు తయారు చేయకపోతే కారు రాదు, నువ్వు తయారు చేయకపోతే విమానం రాదు, నువ్వు తయారు చేయకపోతే టీవీ రాదు, నువ్వు తయారు చేయకపోతే ఒక సెల్ ఫోన్ కూడా రాదే. అలాంటప్పుడు ఇంత బ్రహ్మాండమైనటువంటి విశ్వము ఎవరు తయారు చేయకుండా ఎలా వచ్చిందండి? ఎలా వస్తుంది? వీళ్ళనే బుద్ధిహీనులు అంటారు. ఇలా మాట్లాడే వాళ్ళనే బుద్ధిహీనులు. దేవుడే చెప్పాడు, నేను చెప్పిన మాటలు కాదు. దేవుడు ఏమన్నాడు అంటే 14వ అధ్యాయం కీర్తనల గ్రంథం మనం చూస్తే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు పలుకుతున్న మాట ఇలాంటి వారి గురించి ఏమన్నట్టుండు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఇలా బుద్ధిహీనులే అనాలి. నువ్వు చదువుతున్నావు, ఇది నేను చేసిన కారు, ఇది నేను తయారు చేసినటువంటి సెల్ ఫోను అంటావు. మరి ఈ సృష్టిని, ఈ భూమి, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి ఎవరు చేశారు? దానికదే ఎలా వస్తుంది? ఆలోచిస్తే ఏది ఈ సృష్టిలో దానికదే రాదు పిల్లరా. ఏది చూసినా సరే దానికదే రాదు. నువ్వు అరటి పండు తినాలంటే అరటి చెట్టు ఉండాలి, నువ్వు యాపిల్ పండు తినాలంటే యాపిల్ చెట్టు ఉండాలి. అంతే తప్ప దానికదే రాదు. అదంతా ఎందుకు? ఈ సృష్టి చేసింది ఎవరు లేదు, దానికి అదే వచ్చింది అనే చెప్పేవాడు ఎక్కడి నుండి వచ్చాడు అని ఆలోచిస్తే వెనక్కి తిరిగి చూసుకోవాలి. మరలా నాకంటూ ఒక తల్లి ఉన్నది, నాకంటూ ఒక తండ్రి ఉన్నాడు, వారిద్దరు లేకపోతే నేను ఈ భూమి మీదకి రాను అనే సంగతి కనీసం వివేకం లేకపోతే ఎలా? అది మినిమం వివేకం అంటారు మనిషికి. మినిమం అది దేవుడు ఇచ్చాడు, కానీ వీళ్ళు వివేక శూన్యులైపోతున్నారు. వాళ్ళకున్న జ్ఞానాన్ని చూసి ఉప్పొంగిపోతూ దేవుడు సృష్టికర్తనే లేడంటున్నారు మనుషులు. నువ్వు చేసుకున్న వస్తువుకు నువ్వు పేరు పెట్టుకున్నప్పుడు ఈ బ్రహ్మాండమైన సృష్టిని కలుగజేసినటువంటి సృష్టికర్త ఉండడా?
ఉండడా? మినిమం కామన్ సెన్స్ అంటారు దీన్ని. మినిమం కామన్ సెన్స్. మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు, లేదంటే వివేకము, బుద్ధి ఉన్నవాళ్ళు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు అని చెబుతారు. ఎవరైనా సరే, ఎవరైనా సరే. అది ఆలోచించకనే బుద్ధిహీనంగా మారిపోతారు. అందుకే దేవుడు బాధపడుతూ, నేను లేవని చెబుతున్నారు నాయన, వీళ్ళు బుద్ధిహీనులు. వీళ్ళు బుద్ధిహీనులుగా మారిపోయారు. కనీస బుద్ధి జ్ఞానం లేదా వీళ్ళకు? కనీసం లేదంటే లేదనే, లేదనే మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇది ఎంతవరకు సమంజసము? ఎంతవరకు సమంజసము? దేవుడు లేడని చెప్పేది ఎంతవరకు సమంజసము? ఈరోజు నేను తయారు చేయలేదు ఈ భూమిని, ఈరోజు నేను తయారు చేయలేదు ఈ సృష్టిని, ఈ అంతరిక్షంలో కనపడుతున్నటువంటి కోటాను కోట్ల నక్షత్రాలు, మనిషి లెక్కకు ఊహకు అందనన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. అవేమి ఖాళీగా ఉండటం లేదు. ఆకాశంలో రాత్రిపూట నువ్వు పడుకున్నప్పుడు వాటిని చూస్తూ ఆనందంగా ఆహ్లాదంగా నిద్రపోవాలని మన కన్న తండ్రి దేవుడు మన కోసం సృష్టించాడు. అవి వాటిని చూసైనా మనం బుద్ధి తెచ్చుకొని, ఎంత అద్భుతమైన సృష్టి ఇది, ఎవరు చేశారు, ఆ దేవుడు ఆ సృష్టికర్త దగ్గరికి నేను చేరాలి అని అనుకుంటావని ఇవన్నీ నీ కళ్ళ ముందు పెట్టాడు. కానీ నువ్వు, మనిషి ఎలా తయారాడంటే అనుభవించడం నేర్చుకున్నాడు తప్ప దాని వెనుక ఉన్నటువంటి ఆ సృష్టికర్తను తెలుసుకోలేకపోతున్నాడు. ఇంత అందమైన ప్రకృతి నేను చేయలేదు, నా తండ్రి చేయలేదు, నా తండ్రి తండ్రి చేయలేదు, లేదంటే ఈ శాస్త్రవేత్త చేశాడా? భూమిని శాస్త్రవేత్తలు కలిగించరా? శాస్త్రవేత్తలు అందరూ అలా ఉంటారని నేను అనటం లేదు. కొంతమంది వారిని బేస్ చేసుకునే ఎక్కువ మంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనము కూడా ఇంత మహాజ్ఞానం దాగి ఉన్న బైబుల్, ఈ బైబుల్ను సరైన విధానంలో మనం చెప్పకపోతే ఇంకా రాను 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 దేవుని నమ్మే వారు ఒక్కరు కూడా భూమి మీద ఉండరు. ఇది నేను చెప్పింది కాదు, యేసు ప్రభులు వారే చెప్పినారు. మనిషి కుమారుడు వచ్చే సమయానికి భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటే దేవుని నమ్మే వాళ్ళు ఉంటారా అని అంటున్నాడు యేసు ప్రభులు వారు. ఎందుకు చెప్పాడు? మన యొక్క సైకాలజీ దేవునికి తెలుసు కనుకనే, మనం ఎలాంటి వారమో దేవునికి తెలుసు కనుకనే. ఇంతటి మహాజ్ఞానం కలిగి ఉన్నటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథం బైబిల్ మనం సరిగా బోధించకపోతే ప్రజలు తప్పుదోవ పడుతున్నారు. సృష్టికర్త మీదనే తిరుగుబాటు చేస్తుంది ఈరోజు సమాజము. ఆ సృష్టికర్త లేదు అంటున్నప్పుడు కలుగజేసినటువంటి దేవుడు ఎంతగా బాధపడతాడో ఆలోచించండి. ఎంతగా బాధపడతాడో ఆలోచించండి. ఆయన బాధపడుతున్నాడనే తెలిసే మేము ఈ కార్యక్రమాలు చేయాలని మొదలుపెట్టాము. ఎంత అద్భుతంగా ఆయన సృష్టించాడంటే నిజంగా ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే మతిపోతుంటుంది. ఈరోజు కొన్ని విషయాలు మీకు చూపిస్తా, మీరు కూడా ఆలోచించాలి. ఆలోచించకపోతే మనకు ఎప్పుడూ తెలియదు. మరొక తెగ ఏమంటున్నారంటే, దేవుని నమ్మని వారు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ సృష్టి ఉంది కదా, ఈ సృష్టికర్త లేడు, ఈ ఒక పెద్ద ప్రేరుడు సంభవించడం వల్ల ఈ సృష్టి ఏర్పడింది, దానికే వీళ్ళు బిగ్ ఒక పెద్ద పేరుడు సంభవించడం వల్ల ఈ బ్రహ్మాండమైన సృష్టి కలిగింది అని వీళ్ళు చెప్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆలోచిద్దాం, ఇది కూడా ఆలోచిద్దాం. ఒక పెద్ద ప్రేరుడు అంటే బిగ్ బ్యాంగ్ అనేది జరగడం వల్లనే ఈ సృష్టి కలిగింది అని వీళ్ళు చెబుతున్న మాటలు ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచిద్దాం. ఊరికే తప్పు పట్టకూడదు కదా. దానికి రేషనల్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచిద్దాం. ఒక పెద్ద ప్రేరుడు సంభవిస్తే సృష్టి కలుగుతుందా? ఆలోచించండి. ఏ రోజైనా ఎక్కడైనా సరే ప్రేరుడు సంభవించడం వల్ల మంచి జరిగినట్టు మనకు ఎక్కడైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఈ భూమి మీద? ఈరోజు మనం చూస్తున్నాం, రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధము ఇప్పటికీ ఆపలేదు. ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉంటారు. రష్యా యుక్రెయిన్ ఈ రెండు దేశాలు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఒకరి మీద ఒకరు బాంబులు వర్షాలు కురిపించుకుంటున్నారు. అలాగే ఇజ్రాయెల్ హమాస్ దేశాలు వాళ్ళు బాంబులేసి చంపుకుంటూనే ఉంటున్నారు, ఆస్తి నష్టం చేసుకుంటూనే ఉంటున్నారు. ఈ బాంబు విస్ఫోటనం చెందడం బట్టి ఏం జరుగుతుంది? ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. మరి ఈ బుద్ధిహీనులు ఎలా చెబుతారు? ఒక పెద్ద పేరుడు సంభవించడం వల్ల ఈ బ్రహ్మాండమైన సృష్టి కలిగిందని ఎలా చెబుతారు? వీళ్ళే వివేక శూన్యులు అంటాడు. వీళ్ళే వివేక శూన్యులు, వివేకం లేని వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. మనం ఏది చెప్పినా ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే అది ఎంతవరకు వ్యాలిడ్ అనేది చూడాలి మనము. అది ఆలోచించకుండా నువ్వు ఇచ్చేస్తే సరిపోతుందా? అంటే వీరికి దేవుడు అంటే పడదు. వీరు నేను చేస్తున్న పరిశోధనే గొప్పది అని ఫీల్ అయిపోతుండ్రు. ఒక విషయం వీళ్ళందరికీ ప్రశ్న వేస్తున్న పిల్లరా, ఒకవేళ దేవుడే ఈ సృష్టి కలిగజేయకపోతే నీకు పరిశోధన చేయటానికి ఈ సృష్టి ఎక్కడ నుండి వచ్చేది? నువ్వు జంతు శాస్త్రం అంటున్నావు. ఈరోజు జంతువులే దేవుడు కలగజేయకపోతే నీకు శాస్త్రం ఎక్కడి నుండి వచ్చేది? ఒకవేళ అంతరిక్షాన్ని దేవుడు కలగజేయకపోతే నీకు కాస్మాలజీ అనే శాస్త్రం ఎలా వచ్చేది? అంతరిక్ష పరిశోధన ఎలా వచ్చేది నీకు? దేవుడు ప్రతి ఒక్కటి కలుగజేసి నీ కాళ్ళ దగ్గర పెట్టాడు కనుకనే
దానిలో ఉన్నది చూసి నువ్వేదో గొప్పవాడిగా ఫీల్ అయిపోతున్నావు నీకు నీవుగా. దాన్ని సృజించిన వాడిని నువ్వు స్మరించుకోకపోతే ఎలా నాయన? దాన్ని సృజించిన వాడిని లేడని చెబితే ఎలా? చాలా బాధగా ఉంది కదా ప్రియులారా. ఈ మనుషుల యొక్క ఆలోచనలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. మనకే బాధగా ఉంటే సృష్టించిన సృష్టికర్త ఎంత బాధపడుతుంటాడో ఆలోచించండి. ఎంత బాగా బాధపడుతుంటాడో ఆలోచించండి. అందుకే ఈ మాటలు మీకు తెలియజేయాలనే ఆశ కలిగే మేము చెబుతున్నాం. ఇప్పుడు వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ గురించి ఆలోచిద్దాం. బిగ్ బ్యాంగ్ థియరీ వలన సృష్టి కలిగింది అంటే ఒక ప్రేలుడు సంభవించటం బట్టి అందులో నాశనము తప్ప మేలు జరగదు. మేలు జరగదు. ఉదాహరణకు ఒక హిస్టరీలో జరిగినటువంటిది. అమెరికా దేశము 1945వ సంవత్సరంలో ఆగస్టు నెలలో జపాన్ దేశం మీద 2 నగరాల మీద, హిరోషిమా నాగాసకి అనే ఈ 2 నగరాల మీద బాంబులు వేసింది. అణుబాంబులు వేయంగానే దాదాపుగా 2,26,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ బాంబు పేలడం బట్టి, ఆ విస్ఫోటనం రావడం బట్టి 2,26,000 మంది వరకు చనిపోయారు. ప్రాణ నష్టం జరిగింది కదా విస్ఫోటనం జరిగితే. ఒక కన్స్ట్రక్షన్ ఎలా వస్తుంది? ఇంత అంతమైన ప్రకృతి ఎలా వస్తుంది ఒక పేలుడు సంభవిస్తే? ఈరోజు గనులలో కూడా మనం చూస్తుంటాము. పెద్ద పెద్ద రాళ్ళు పగలగొట్టడం కొరకు వాళ్ళు మనుషుల వల్ల కాదు కనుక వాళ్ళు బాంబులు లాంటివి పేల్చి ఆ బండలను చీలుస్తుంటారు. అంటే ప్రేలును బట్టి నాశనం జరుగుతుంది తప్ప అక్కడ నాశనమే తప్ప మేలు జరగదు. మేలు జరగదు ప్రియుల. కానీ వీరు చెప్పే ఆ థీరీలు ఎలా ఉన్నాయి? అబద్ధాల థీరీలు. అబద్ధాలు. డబ్బు కోసము ఏదో శాస్త్రం పేరు చెప్పి దోచుకుంటున్నారు. శాస్త్రము సరైన విధంగా ఉండాలి. ఇప్పుడు కారు నువ్వు తయారు చేసుకున్నావు, అది మంచిదే, నువ్వు ఉపయోగించుకోవటానికి వాడుకుంటున్నావు. అలాంటి శాస్త్రం ఒక మెడిసిన్ నీకు రోగానికి, నీ రోగం పోవడం కోసం కరోనా వచ్చింది. కరోనా 2019వ సంవత్సరంలో కరోనా వచ్చి ఎంతో మందిని చంపేసింది. అలాంటప్పుడు దానికి తగ్గ పరిశోధన నువ్వు చేశావు, వ్యాక్సిన్ తీసుకొచ్చావు, అది మంచి పరిశోధన, అది ప్రజలకు ఉపయోగపడేది. అలాగని దేవుడు లేడు అని చెబితే అది మూర్ఖత్వం కాదా? అది మూర్ఖత్వం కాదా? మూర్ఖత్వమే. ఒక విస్ఫోటనం జరగడం బట్టి విశ్వం కలిగిందంటే ఈ మనం చూసే ఈ అంతరిక్షము మామూలుగా లేదు పిల్ల. అది జరగదు, అలా జరగదు. విస్ఫోటనం జరగటం బట్టి ఈ బ్రహ్మాండమైనటువంటి విశ్వం అనేది కలగదు. నాశనమే జరుగుతుంది, ప్రాణ నష్టమే జరుగుతుంది, ఏది సక్రమంగా ఉండదు. ఒకసారి బాంబు పేల్చి చూడండి ఎలా ఉంటుంది అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నవన్నీ చెల్లాచెదురైపోతాయి. ఏది సక్రమంగా అమర్చబడి ఉండవు. మరి ఎంతవరకు వాస్తవం అది? అది పచ్చి అబద్ధం ప్రియుల. మనిషి నిజంగా తన జ్ఞానాన్ని చూసి విర్రవీగుతున్నాడే తప్ప సృష్టికర్త దగ్గరికి రావటం లేదు. నీకు జ్ఞానం ఇచ్చింది ఎందుకో తెలుసునా? ఆయన దగ్గరికి రావాలని, నువ్వు తెలుసుకొని సృష్టికర్తను తెలుసుకుంటామని ఇచ్చాడు. అంతే తప్ప ఆయన మీద తిరుగుబాటు చేయడం కోసం కాదు. మన తల్లిదండ్రులు మనల్ని కష్టపడి పెంచి గొప్పవానికి చేయాలని ఆశ కలిగి వాళ్ళు ఎంతో కష్టపడి పెంచుతారు. మనల్ని పిల్లలుగా మనల్ని పెంచుతారు. అలా పెంచినప్పుడు మనం ఏం చేయాలి? నాకు తండ్రి లేడు, నువ్వు కాదు, మీరెవరో నాకు తెలియదు అని, నా జీవితం నా ఇష్టమేనంటే ఏమంటారు? ఒరే బుద్ధిహీనుడా అని అంటారు కదా. లోకము అంటది. నిన్ను కన్న తల్లిదండ్రులను నువ్వు విడిచిపెట్టిపోతున్నావే, బుద్ధిహీనుడు రా నువ్వు అని అంటారు కదా. వాస్తవం. మనిషి దేవుని గురించి ఆలోచించటం లేదు. ఆలోచించకనే పొరపాటు పడుతున్నారు. తమ జ్ఞానాన్ని చూసి విర్రవీగిపోతున్నారు. నిజంగా ఆలోచిస్తే నీకు దేవుడు కనపడతాడు. దేవుడు చెప్పాడు క్లియర్గా. రోమీలకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రోమీలకు ఆ రోజు ఒక లెటర్ రాస్తూ దేవుని గురించి తెలియజేస్తూ, వారికి దేవుని గూర్చి మీకు అర్థం కావాలంటే నాయన మీరేం చేయాలంటే అంటే ఆ రోజు రోమీలకు రాశాడు. ఇది ప్రతి ఒక్కరికి వర్తించే మాట. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూడగలిగితే ఆయన చదువుతున్న మాటలు, ఆయన అదృశ్య లక్షణములు. ఎవరి అదృశ్య లక్షణములు? దేవుని అదృశ్య లక్షణములు, సృష్టికర్త అదృశ్య లక్షణములు. అంటే ఆయన అదృశ్యుడిగా ఉన్నాడా? కనపడలేదు. అందుకే కదా ఈరోజు మనిషి విర్రవీగేది. ఆయన కనపడే రే అని అంటే గజ వణిగిపోతారు. ఆయన కనపడనందుకు ఉన్నదానికి కూడా కారణం ఉంది. ఊరికే అలా లేడు. ఆయన కనపడకుండా ఉండటానికి కారణం కూడా చాలా పెద్ద రీజన్ ఉంది. మనల్ని ప్రేమించే మహాశక్తివంతమైనటువంటి దేవుడు. ఆయన కలుగజేసిన సృష్టిలో సూర్యుడు ఒక చిన్న
చిన్న నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూడటానికే మన కళ్ళు చాలవు, కళ్ళు పోతాయి. లాంటిది కోటాను కోట్ల నక్షత్రాలను కలుగజేసిన ఆ దేవుని నువ్వు చూస్తావా? ఈ కళ్ళతోటి నేననేది. ఈ కళ్ళతోటి నువ్వు చూస్తావా? చూడగలవా? చూసి తట్టుకోగలవా? తట్టుకోలేడు. మనిషి తట్టుకోలేడు. అందుకే అదృశ్య లక్షణములు. ప్రస్తుతానికి ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణాలు నీకు అర్థం కావాలంటే, అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించటం వలన తేటపడబడుచున్నవి. నువ్వు ఈ సృష్టింపబడిన ప్రతి వస్తువును నువ్వు ఆలోచిస్తే దేవుని లక్షణాలు నీకు అందులో కనపడతాయి. దేవుని లక్షణాలు అందులో నీకు కనపడతాయి. నువ్వు ఆలోచించటం లేదు. ఉదాహరణకు ఒక విషయం తెలియజేస్తాను. ఈరోజు తల్లి, ఒక స్త్రీ పాత్ర కుటుంబంలో ఎంత గొప్పదో మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఒక స్త్రీ పాత్ర కుటుంబంలో ఎంత గొప్పదంటే, ఒక తల్లిగా, ఒక భార్యగా పడే కష్టం చాలా గొప్పది. చాలా గొప్పగా కష్టపడుతుంది కుటుంబం కోసం. ఎలా అంటే, నిజంగా ఒక పురుషుడైతే మనము సూర్యుడు వచ్చేంత వరకు దుప్పటి కప్పుకొని పడుకుంటాం. కానీ స్త్రీ అలా చేయదు. ఉదయాన్నే లేచిపోతుంది. ఉదయాన్నే అందరికంటే ముందుగానే లేచిపోతుంది. ఒక తల్లి అయినా, ఒక భార్య అయినా అందరికంటే ముందుగా లేచేది స్త్రీనే కుటుంబంలో. లేచి భర్తకు ఏమి కావాలి, పిల్లలకు ఏమి కావాలి అవన్నీ రెడీ చేసి పెడుతుంది. వాళ్ళు లేచే టయానికి బెడ్ కాఫీ, టీయా, ఏదో వాళ్ళకి కావాల్సిన అన్ని రెడీ చేసి పెడుతుంది. పిల్లలను స్కూల్కు రెడీ చేసుకుంటుంది. పురుషుడు ఏం చేయడు. పురుషుడు ఏమి చేయడు. ప్రశాంతంగా పడుకుంటాడు. లేస్తాడు, టయానికి లేస్తాడు. తర్వాత బెడ్ కాఫీ ఎక్కడ ఉంది అని అడుగుతుంటాడు. అవి తీసుకొని తాగి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి అప్పుడు పనికి వెళ్తాడు. కానీ స్త్రీ స్త్రీ ఏం చేస్తుందంటే, ఉదయాన్నే లేచి తన పిల్లల్ని సిద్ధం చేసి తన భర్తను లేదంటే కుటుంబాలందరి కోసం కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసి వారిని, భర్తనైతే పనికి పంపిస్తుంది, పిల్లలనైతే స్కూల్కి పంపిస్తుంది. తర్వాత వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు ఖాళీగా ఉండదామా? బట్టలు ఉతకడం కానీ, ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ, మరలా వాళ్ళు ఇంటికి వచ్చే టయానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెడుతుంది. ఒక స్త్రీ పాత్ర గురించి నేను చెబుతున్నా. ఎందుకు నేను చెబుతున్నానంటే, నువ్వు ఆలోచించకపోతే ఆ స్త్రీ, లేదంటే మన తల్లి, లేదంటే మనకు ఇచ్చిన దేవుడిచ్చిన భార్య, వాళ్ళ యొక్క ప్రేమని మనకు అర్థం కాదు. ఈ భూమి మీద మన కళ్ళెదురుగా జరుగుతున్న కార్యాలు. పురుషుడైనా జాబ్‌కు లీవ్ పెట్టి ఒక 10 రోజులు వెకేషన్ తీసుకొని హాయిగా ఉంటాడు. కానీ స్త్రీ పాత్రే చూస్తే చాలా అద్భుతం అనిపిస్తది. వాళ్ళు పడే కష్టము నిజంగా, పురుషుడికైనా గ్యాప్ దొరుకుతది గానీ, రెస్ట్ తీసుకోవడానికి ఉంటది గానీ, స్త్రీ ప్రతిరోజు వండడమే, ప్రతిరోజు బట్టలు ఉతకడమే, ప్రతిరోజు వంట పాత్రలు క్లీన్ చేయడమే. మనం చేయగలమా? నిజంగా ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, నువ్వు ఆలోచిస్తే నీ భార్య ప్రేమ నీకు తెలుసుద్ది. నువ్వు ఆలోచిస్తే నీ తల్లి ప్రేమ నీకు తెలుసుద్ది. అలానే దేవుని గూర్చి నువ్వు ఆలోచిస్తే గదా, ఆయన ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమయ్యేది. నువ్వు ఆలోచించటం లేదా, నువ్వు అనుభవించడం నేర్చుకున్నావు. ఆలోచించడం మర్చిపోయావు. దేవుడు బుద్ధి జ్ఞానంనిచ్చాడు. అవి పక్కన పెట్టేసి ఏమి వస్తాది, ఏమి వస్తాది, ఏమి అడుగుదాము దేవుణ్ణి, ఏం దోచుకుందాము, ఇదే తప్ప ఆయన గురించి ఆలోచించే వాళ్ళెవరుండరు. ఆయన గురించి ఆలోచిస్తే నిజంగా ఎంత అద్భుతమైన ప్రేమను ఆయనది మనకు అర్థమైతది. ఆయన అంటున్నాడు, నా గురించి మీకు అర్థం కావాలంటే నాన్న ఈ ప్రకృతి చూడండి. ఈ ప్రకృతిని చూడండి. జగదు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటిలో ప్రతి ఒక్కటిని మీరు ఆలోచించండి. అప్పుడు నేను ఉన్నానని అవే మీకు చాటి చెబుతాయి అంటుంది. అవే మీకు చెబుతాయి. నేనేదో మీకు ప్రత్యక్షంగా కనపడాల్సిన పని లేదు. అవి వాటిని చూడంగానే మీకు తెలిసిపోతది. ఈరోజు అన్నిటి గురించి మనం ఆలోచిస్తే ఒక క్లాస్‌తో అయ్యేయి కాదు. నిజంగా మన జీవితంతో కూడా సరిపోదు. ఆయన ఉన్నాడని నిరూపించడానికి అన్నీ ఉన్నాయి. అన్ని రుజువులు పెట్టాడు దేవుడు. మన జీవితం కూడా సరిపోదు. కానీ ఈరోజు ఒక విషయం మీకు తెలియజేసి మన దేవుని గురించి ఆలోచింపజేయాలని అనుకుంటున్నా. నిజంగా దేవుడు బైబిల్‌లో రాయించిన మాట ఒకసారి కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, దావీదు గారు రచించినటువంటి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఆకాశములు ఏం చేస్తున్నాయి? దేవుని మహిమపరుస్తున్నాయి. దేవుని మహిమను వివరించుచున్నవి. దేవుని మహిమను వివరించుచున్నవి. నీకు అర్థం కాలేదేమో, చూసి తెలుసుకొని ఆయన సృష్టికర్త ఉన్నాడు, మమ్మల్ని సృజించిన వాడు ఉన్నాడు అని తెలుసుకోమని అవి వివరిస్తున్నాయి మనిషికి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఆయన చేతి పని అంటే అంతరిక్షము. నిజంగా ఒక మంచి బిల్డింగ్ కట్టామనుకో,
వెంటనే మనం పక్కన ఉన్న వాళ్ళని, "అబ్బా! చాలా బాగా కట్టారు. ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? ఎవరు కట్టారు?" లేదంటే ఎవరిది ఈ ఇల్లు అని అడుగుతాం క్యూరియాసిటీ కొద్దీ. ఎందుకు? అంత బాగా కట్టారు ఆ నిర్మాణము. అందుకే 'తాజ్‌మహల్' ఎవరు కట్టారు? చాలా బాగుంది గదా! 'తాజ్‌మహల్.' 'తాజ్‌మహల్' చూడటానికి చాలా అందంగా ఉంది గదా! అని అంటాం. అర్థమైందా? అంటే మనిషి చేతి కట్టడాలు వీటిని చూసి అబ్బురపడిపోతున్నాం. మరి ఈ అంతరిక్షాన్ని చూసి ఏ రోజైనా ఆలోచించావా? ఈనా ఇది ఎవరి చేతి పని ఏ రోజైనా ఆలోచించారా ఎవరైనా? ఆలోచించటం లేదు ప్రియులారా. ఆలోచించటం లేదు. దేవుడు అడుగుతున్నాడు, చెబుతున్నాడు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఆయన చేతి పనిని తెలియజేస్తున్నది. ఆయన చేతి పని ఎంత అద్భుతమైనదో తెలియజేస్తున్నది అంతరిక్షాన్ని చూస్తే మనకు. అందులో యెషయా గారి ద్వారా దేవుడు చెబుతూ, మీరేం చేయాలనా అంటే నాయనా, నేను లేనా? ఉన్నానా? అని మీకు అర్థం కావాలంటే ఒకసారి మీరేం చేయాలంటే 40 అధ్యాయం ఒకసారి చూడండి. 40 అధ్యాయము యెషయా గ్రంథము. ప్రవక్త అయినటువంటి యెషయా గారు ద్వారా దేవుడు పలికిన మాటలు. 40 అధ్యాయము యెషయా గ్రంథము 40, 26 వచనము. 26 వచనము. యెషయా గ్రంథము 40 అధ్యాయం 26 వచనం మనం చదువుతున్న పిల్లారా. మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? దేవుడు చెబుతుండు మనిషికి. శాస్త్రవేత్తను కూడా చెబుతున్నాడు ఆయన. మీ కన్నులు ఒకసారి పైకెత్తి చూడండి. అవి నా చేతి పని అని తెలియజేస్తున్నాయి. మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటినన్నిటిని పేర్లు పెట్టి పిలుచువాడే గదా! ఈరోజు మనిషికి ఈ నక్షత్రాల సంఖ్య తెలియదు శాస్త్ర ప్రపంచానికి. అసలు ఈ సృష్టిలో మొత్తం ఇదంతా చూస్తే అంతరిక్షం గురించి అంతా తెలిసింది మానవాళికి తెలిసింది ఏందంటే 1% అనంట.